ఎందుకు సరసు ఇలా చేస్తున్నావు? నువ్వు లేకుండా నేను ఎలా బతుకుతాననుకున్నావు? నువ్వు ఇక్కడే ఉన్నావు నాకు తెలుసు. సరసు ప్లీజ్ ఒక్కసారి నా దగ్గరికి రా సరసు, రా సరసు. మేడం కాళ్ళు పట్టుకొనైనా సరే నిన్ను క్షమించమని నేను బతిమలాడతాను. రా సరసు, నన్ను వదిలి వెళ్ళొద్దు. నేను రాలేను రాహుల్ బాబు. తెలిసి తెలియక జరుగుతున్న పొరపాట్ల వల్ల ఎన్ని రోజులు నాతో పాటు మీరు అనుభవించిన బాధ, కష్టం ఇంకా చాలు. నన్ను వెళ్ళనివ్వండి, నన్ను క్షమించండి. ఇల్లంతా ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో, నా మనసు ఎంత ఉల్లాసంగా ఉందో. సరస్సు పోయింది, పీడ విరగడైపోయింది. మనిషివేనా నువ్వు? ఏ మనుషులెవరు డాన్స్ చేయరా? దానికే కొడతారా? నా చెంపంటే నీకు మరీ అంత చీప్ గా కనిపిస్తుందా? కొట్టడం కాదు, నిన్నేం చేసినా తప్పులేదు. సరస్సు ఇంట్లో నుంచి వెళ్లిపోయిందనే కదా నువ్వింత హైపర్ యాక్టివ్ అవుతున్నా అని నేను చెప్పానా? నీ గురించి నాకు తెలుసు, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అసలు సరస్సు నిన్నేం చేసిందని ఇంత పగ పెంచుకున్నా? నువ్వెన్ని పిచ్చి వేషాలు వేసినా అమ్మగారు అని గౌరవంగా పిలిచిందే తప్ప ఎప్పుడైనా తప్పుగా మాట్లాడిందా? ఏదో ఒక రకంగా తనని బాధ పెట్టాలనే చూసావు. ఈ రోజు ఇంట్లో నుండి వెళ్లిపోతే నువ్వు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నావా? కమోన్ నవ్య, నువ్వే ఏదో ఇమాజిన్ చేసుకొని అదే నిజమనుకుంటే ఎలా? అది ఉన్నా నాకు యూజ్ లేదు, పోయినా లాస్ లేదు. బావతో కలిసి వీడియోలో ఉండడం అది చేసిన తప్పు. అందుకే మేడం ఇంట్లోంచి బయటికి పంపించేశారు. నీకేమైనా ప్రాబ్లం ఉంటే మేడంతో మాట్లాడు, నా మీద అరవడం కాదు. అనయ్య, ఏమైంది? మాట్లాడు. సరస్సు కనిపించిందా? అంటే మేడం పొమ్మన్న మనిషిని మీరింటికి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారా? ఈ విషయం మేడంకి తెలిస్తే ఏమవుతుందో. అంటే ఏంటి? నువ్వు చెప్తావని బెదిరిస్తున్నావా? నేను చెప్పడం ఎందుకు నవ్య? మీరెన్ని ప్రయత్నాలు చేసినా అది దొరకదు. దొరికినా తిరిగి ఇక్కడికి రాదు. ఎందుకంటే వస్తే ఏమవుతుందో మీకన్నా దానికే బాగా తెలుసు. సొంత వదిన చెల్లెలన్న రెస్పెక్ట్ లేకుండా దాన్ని సపోర్ట్ చేస్తూ నా మీద చాలా సార్లు చేసుకున్నావు. నాకంటూ ఒక రోజు వస్తుంది, అప్పటి వరకు
ఏది మర్చిపోను. కాబోయే కోడలు చెంప మీద కొట్టిన రోజే నిన్ను బయటికి పంపించేయాల్సింది. బట్ ప్రీతి మాట కోసం నీకు అవకాశం ఇచ్చాను, కానీ ఈ రోజు శిక్ష తప్ప క్షమాపణ లేదు. పో బయటికి. నేను నీకు మాటిస్తున్నాను పెద్దయ్య, నీ కొడుకు కోడలు రాకపోతే వెళ్లి కాళ్ళు పట్టుకునేనా బతులాడతాను. అప్పటికీ రాకపోతే నేనే వాళ్ళ చెవులు పట్టి మెలిసి మరి నీ దగ్గరికి తీసుకొస్తాను. ఇప్పుడు పెద్ద ఇంటికి వెళ్ళడం మంచిదేనా? వద్దు, నన్ను ఇంట్లో నుంచి పంపించేశారన్న విషయం తెలిస్తే పెద్దయ్య తట్టుకోలేడు. అలా అని అబద్ధం కూడా చెప్పలేను. మామయ్య ఇంటికి ఎలాగూ వెళ్ళలేను. నా బతుకెందుకు ఇలా తయారైంది? నేనుండే చోటే కష్టాలనుకుంటే వెళ్లే చోటికి కూడా బాధలు తీసుకెళ్లే గతి పట్టింది. నా వల్ల రాహుల్ బాబుకి ఏ సమస్య రాకూడదని ఆయనకి కనపడకుండా వచ్చాను. ఇక్కడ నిజం దాచి పెద్దయ్య ముందు నవ్వుతూ నటించలేను. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? నేను కొత్త కుక్ ని రిక్రూట్ చేయమని చెప్పాను. ఏమైంది? యా మేడం, ఏజెన్సీ వాళ్ళకి చెప్పాను. వచ్చే వాళ్ళకి చదువుతో పాటు కామన్ సెన్స్ కూడా ఉండాలని స్పెసిఫిక్ గా చెప్పు. సరే మేడం. రాహుల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. హాయ్ రాహుల్. హాయ్ రాహుల్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. హౌ ఆర్ యు బోత్? ఫైన్ మ్యామ్. ఫైన్ మ్యామ్. మీ బిజినెస్ ప్లాన్స్ ఎంతవరకు వచ్చాయి? ఎనీ అప్డేట్స్? ఎస్ మ్యామ్, ఆ గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాం. మా ప్రాజెక్ట్ కి అన్ని అప్రూవల్స్, పర్మిషన్స్ వచ్చేసాయి. ఇక వర్క్ స్టార్ట్ చేయడమే ఆలస్యం. ఏంట్రా అంత నార్మల్ గా రియాక్ట్ అవుతున్నావు? నీకు ఇంట్రెస్ట్ లేదా? రాహుల్, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? ఎస్ మేడం, ఫైన్. మరి గుడ్ న్యూస్ విన్నా కూడా ఎందుకు అలా ఉన్నావు? అంటే మేడం, అది ఫస్ట్ స్టెప్ క్లియర్ అయినందుకు హ్యాపీగానే ఉంది, కానీ ఫర్దర్ గా ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాలని చిన్న టెన్షన్ మేడం. అవునా? ఆ సరస్సు కోసం ఆలోచిస్తున్నానని చెప్పలేక ఏం కవర్ చేస్తున్నా బావా? రాహుల్, నువ్వెంత ధైర్యంగా ఓన్ బిజినెస్ చెయ్యాలని డిసిషన్ తీసుకున్నావో అదే ధైర్యం చివరి వరకు ఉండాలి. నువ్వు అనుకున్నది సాధించాలి. ఓకే మేడం. ఎనీవేస్, చాలా సంతోషంగా ఉంది. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్. ఈ స్పెషల్ అకేషన్ లో మీకొక స్పెషల్ పర్సన్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ప్రీతి, ప్రీతి ఆంటీ. She's Preeti, Rahul's fiancée and future business partner too. Preeti Infotech Private Limited Vishwanathan Gari only daughter. హాయ్. హాయ్. హలో. Preeti, you know what? Rahul project ki anni clearance వచ్చాయి. వావ్, కంగ్రాట్స్ రాహుల్.
థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, ప్రీతికి బిజినెస్ మీద అడ్మినిస్ట్రేషన్ మీద చాలా మంచి నాలెడ్జ్ ఉంది. సో యూ కెన్ యూటిలైజ్ దోస్ టూ. ఓకే మ్యామ్. ఈ బిజినెస్ గ్రౌండ్ వర్క్ మొత్తం అయిపోయిందా? దానికోసం ఒక చిన్న ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాం మేడం. టూరా? ఎక్కడికి? రాజమండ్రి మ్యామ్. ప్రీతి, నువ్వు కూడా వెళ్ళు. ఈ ప్రాజెక్ట్ లో స్టార్టింగ్ నుంచి ఇన్వాల్వ్ అయితే మంచిది. వాట్ యు సే రాహుల్? యా మ్యామ్. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్స్ రాహుల్. నేను ఒకసారి విలేజ్ టూర్ వెళ్లి రీఫ్రెష్ అవ్వాలనుకుంటున్నాను. ఆ ఆపర్చునిటీ ఇలా వచ్చింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మీ ప్రతి స్టెప్ సక్సెస్ కావాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ Once మ్యామ్. again, thank you మేడం. సక్సెస్ అయ్యేది స్టెప్ కాదు, పావ లవ్ స్టోరీ. బైరా. ఏం అదృష్టం బావా నీది. దాన్ని బయటికి పంపేసిన మేడమే నువ్వక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది. తోకలా వెనక ఈ ప్రీతి ఒకటి. వెరీ బ్యాడ్. సరస్సు మన ఇంటి నుంచి వెళ్లిపోవడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు. నిన్ను సరస్సు ఉన్న చోటికి పంపిస్తున్నాడు. యా నవ్య, తను వెళ్ళిపోవడం దేవుడికి కూడా ఇష్టం లేదు. అన్నయ్య, నువ్వేం చేస్తావో సరస్సుకేం చెప్తావో తెలియదు కానీ తనని మాత్రం మన ఇంటికి తీసుకురావాలి అంతే. మేడంని ఎలాగోలా ఒప్పించి ఇక్కడే ఉండేలా మనం ప్లాన్ చేద్దాం. ష్యూర్ నవ్య, సరస్సుని ఖచ్చితంగా తిరిగి తీసుకొస్తాను. ఇక్కడ తప్ప నేనెక్కడా ఉండలేను భగవంతుడా. నా సమస్యకి పరిష్కారం దొరికేంత వరకు నువ్వు తప్ప నాకు దిక్కెవరూ లేరు. అన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే సార్. రాహుల్, ఎక్కడికి వెళ్తున్నావు? మన ప్రాజెక్ట్ గురించి ఈ ఊరు ప్రెసిడెంట్ గారిని ఒకసారి మీట్ అయ్యి వస్తాను. ఓ ఓకే, కమ్ Okay. సూన్.
చదువంటే మనిషి జీవితానికి వెలుగని రాహుల్ బాబు చెప్పారు. కానీ నా విషయంలో మాత్రం జీవితాన్ని చీకటి చేసే శాపమైంది. ఆ ఇంటి కోడలిగా ఉండాలంటే చదివే అర్హత అని రాహుల్ బాబు చెప్తేనే ఈ పుస్తకాలు పట్టాను. కానీ ఇప్పుడు చెయ్యని తప్పుకి అమ్మగారి కోపానికి బలై బయటికొచ్చాను. పేరులో సరస్వతి ఉన్నా రాతలో చదువు లేదు. మెడలో తాళి ఉన్నా మెట్టి నింట చోటు లేదు. ఆయనకే దూరం అయ్యాక ఇంకా ఈ చదువెందుకు? రాహుల్ బాబు, మన భవిష్యత్తు కోసం నాకన్నా మీరే ఎక్కువ కలలు కన్నారు. ఆ కలలన్నీ ఇలా గోదావరి పాలు చేసినందుకు నన్ను క్షమించండి బాబు. చేసేసి ఏ నేరమైనా గదులు ఆపేనా నదులు ఆపేనా వచ్చేసానే నిన్నే కోరే అడిగడిగే ఆనందాలే నన్నే చేరే. ఎందుకలా చూస్తున్నావు? నిజంగా రాహుల్ బాబేనా? ఈ ప్రేమంతా ఒక్క మాట కూడా నాతో చెప్పకుండా వచ్చినప్పుడు ఏమైంది? నీకోసం ఎంతగా వెతికానో తెలుసా? నాకు తెలుసు బాబు. మీరు బస్ స్టాండ్కి వచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను. మరెందుకు కనిపించలేదు? కనిపిస్తే నన్ను ఇంటికి తీసుకెళ్లడానికి ఒప్పిస్తారేమోనని. రాకూడదని అంత బలంగా నిర్ణయించుకున్నావా? నా వల్ల ఆ ఇంట్లో సంతోషం లేకపోయినా సమస్యలకు మాత్రం కారణం కాకూడదు అనుకున్నాను రాహుల్ బాబు. వాగ్దేవ్ అమ్మగారు వెళ్లిపోమ్మంటే వచ్చాను. అయినా తిరిగి రావడం అంటే అమ్మగారి మాటని అగౌరవపరిచినట్టే. మేడం అలా మాట్లాడడానికి కారణం లేనిది ఉన్నట్టు చూపించిన వీడియో, కానిది అయినట్టు ఊహించుకున్న ప్రీతి. ఇందులో మన తప్పేం లేదు సరసు అని మనకు తెలుసు బాబు. కానీ అమ్మగారికి ఎవరు చెప్తారు? అరుణ్ బాబు గారి మాటల్ని లెక్క చేయలేదు. ఇంకెవరు ధైర్యం చేసి మాట్లాడతారు? ఒకవేళ ఎవరైనా మాట్లాడి ఒప్పిస్తే అమ్మగారు మనల్ని క్షమించినా రేపన్న రోజున మన పెళ్లి గురించి తెలిస్తే నేనిక్కడ ఉండాలన్నది నా నిర్ణయం కాదు బాబు. గతి లేక నాకు నేను వేసుకున్న శిక్ష. ఈ శిక్ష నీకొక్కదానికే కాదు, నాకు కూడా సరసు. తాళి కట్టింది ఇలా దూరంగా ఉండి నిన్ను తలుచుకుంటూ రోజులు గడపడానికో, ఊహల్లో నిన్ను చూడ్డానికో కాదు. కష్టమైనా నష్టమైనా ఇద్దరం కలిసి అనుభవించడానికి, మనం అనుకున్నది సాధించడానికి. బాబు, నన్ను క్షమించండి. మీరెన్ని చెప్పినా
అమ్మగారు నన్ను క్షమించే రోజు వచ్చే వరకు ఆ ఇంటికి నేను రాలేను. చెప్తుంటే అర్థం కాదా నీకు? నువ్వు ఇంట్లో లేకపోవడం వల్ల స్నేహానికి అవమానమని ఫీల్ అయ్యే డాడీకి నేనేం సమాధానం చెప్పాలి? మా 2 కుటుంబాలు కలుపుతానని తాతయ్యకి నువ్వు మాటిచ్చి ఇలా మధ్యలోనే వదిలేయడం అంటే ఆయన బాధ పెట్టడం కాదా?